సో ఇక్కడ ఇది ఒక దైవోక్తి. యాకే కుమారుడైనటువంటి ఆగూరు పలికినటువంటి మాటలు అని 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. సో అయితే ఈయన మంచి జ్ఞానవంతుడే, చాలా విషయాలను చెప్పగలిగినటువంటి వ్యక్తే. అయితే ఈయన ఏమన్నాడంటే, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కూడా కాదు అని అన్నాడు. అంటే చాలామంది నరులకున్న అంత తెలివి కూడా నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కూడా కాదు, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానాన్ని నేను పొందలేదు అని అంటూ ఆయన ఈ కిందికి వచ్చినటువంటి భాగంలో భూమిని దాని దిక్కులను స్థాపించినటువంటి దేవుడు, అంటే భూమిని స్థాపించినటువంటి కలుగజేసినటువంటి దేవుడు, దిక్కులను ఆయన కలుగజేసినటువంటి దేవుడు. అలాగనే ఈ దేవుని యొక్క ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడు అంటే, ఇక్కడ చూసినప్పుడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నటువంటి వాడు. సో ఇట్లా దేవుని గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అమూల్యమైనటువంటి సంగతులను ఈయన తెలియజేస్తున్నాడు. అంటే ఏదైనా మనము ఈ భూమి మీద అనుభవిస్తున్నాము, మనం చూస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో, మనము నిలబడినటువంటి భూమి, నివసించుతున్న భూమి, పైనున్న ఆకాశములు, నక్షత్రాలు, వీటన్నిటిని కలుగజేసినటువంటి దేవుడు. అలాగనే దిక్కులను మనము ఏదైతే ఇప్పుడు దిక్కులు అని చెప్తున్నామో, 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని మనం ఈ దిక్కులను గూర్చి మనం చెప్పుకుంటున్నామో, ఈటను స్థాపించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క దేవుని గూర్చి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అన్నాడు. సో భూమి మీద ఎవరైనా గొప్ప జ్ఞానులు, మేము తెలివి కలిగినటువంటి వాళ్ళము, వివేకము కలిగినటువంటి వాళ్ళము, గొప్ప వాళ్ళము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు మొదట దేవుని పేరును తెలుసుకోవాలి అనేది ఆయన చెప్తున్నాడు. అంటే దేవునికి ఒక పేరు ఉంది. భూమి మీద మనము మనుషులను ఎలాగైతే ఒక పేరుతో మనం పిలుస్తున్నామో, దేవునికి కూడా ఒక పేరుంది. దేవుడు పేరు కలిగి ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆయన పేరిట చేసినటువంటి ప్రార్థనకు దేవుడు సమాధానమును, సహాయమును, ఆయన పేరిట అద్భుతములను దేవుడు జరిగిస్తాడు. కాబట్టి దేవునికి పేరున్నది. మనం పేరు లేకుండా దేవునిని చెప్పుకుంటే, ఆ పేరు లేకుండా పిలిచేటువంటి దేవునిని మనం దేవుడు 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 అని అందరూ పిలుస్తుంటారు, అందరూ చెబుతుంటారు. అన్ని దేశాలలో ఉన్నోళ్ళు, అన్ని కులాల్లో ఉన్నవాళ్ళు, అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నిజమే, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని అది నిజమే. కానీ అసలు ఏ దేవుడు వింటున్నాడు, ఏ దేవుడు చూస్తున్నాడు? చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందరు దేవుళ్ళు చూడరు, అందుకని అన్నాడు 115వ కీర్తనలో, అవి కళ్ళుంటాయి కానీ అవి చూడవు, వాటికి చెవులు ఉంటాయి కానీ అవి వినవు. సో వాటి కాళ్ళు ఉంటాయి కానీ అవి నడవవు. సో కాబట్టి వినలేని వాటిని, చూడలేని వాటిని, ఇలాంటి వాటిని నేను దేవుడని చెప్తే, అది వినలేదు, చూడలేదు, మాట్లాడలేదు, పని చేయలేదు. కాబట్టి సో దానిని మనం ఏం చెప్పిన ప్రయోజనం ఏమీ లేదు. కానీ వినే దేవుడు ఉన్నాడు, చూచుచున్న దేవుడు ఉన్నాడు. యెహోవా ఆయనే చూసుకొనును, యెహోవా ఈరే అని అన్నాడు. అంటే యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు. అంటే యెహోవా అనేటువంటి నామము, పరిశుద్ధ నామము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయనకు ఒక పేరున్నది. ఆయన ఆ పేరు తన ప్రజలకు తెలియజేశాడు.
ఆయన పేరును ఆయన తెలియజేశాడు. ఇప్పుడు పేరు లేకుండా నిన్ను పిలుస్తుంటే నువ్వు ఎంతసేపు నా వైపు చూస్తావా? నా వైపు వస్తావా? నువ్వు ఎంత దూరంలో ఉన్న పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ మనిషి పలుకుతాడు. ఆ మనిషి మన వైపు రావడానికి ఆకర్షించబడతాడు. ఎందుకంటే నా పేరు పెట్టి పిలిచాడు. యేసు ప్రభు జక్కయ్యను పిలిచాడు. పిలిస్తే జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు నతానియేలును పిలిచాడు. నతనయేలు అని పిలిచాడు. పిలిచినప్పుడు నతనయేలు వచ్చాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరును బట్టి వాళ్ళు ఆయన ఎదుట నిలబడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. మనము కూడా దేవునిని, ఆయన పేరును మనం తెలుసుకోవాలి. లోకంలో పేరు తెలియకుండానే మనుషులు దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. పేరు లేని దేవుణ్ణి పిలుస్తున్నారు. పేరు లేని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అవన్నీ ఉపయోగం లేనటువంటివి. దేవుడు ఉన్నవాడు, ఆయనకు పేరున్నది. ఆయన తన నామమును బట్టి ప్రార్థన చేయమని, తన నామమును తెలియజేయమని మోషేకు దేవుడు తెలియజేశాడు. మీ పితరుల దేవుడు అని చెప్పాడు. యెహోవా అను నామము ఇంతకు ముందు ఈ నామాన్ని నేను ఎవరికి చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. నా నామము యెహోవా అను పరిశుద్ధ నామము అని. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామం, యెహోవా అనేటువంటి నామం. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. భూమికి దిక్కులను ఆయనే ఏర్పాటు చేశాడు. అంటే దిక్కులు ఎట్లా చెప్తున్నారు? సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పాన్ని, అస్తమించినప్పుడు పరమడాన్ని. ఇట్లా మనిషి నిలబడినప్పుడు, దాని వైపు నిలబడినప్పుడు కుడివైపు, ఎడం వైపు, ముఖం ముందు వెనక అట్లా చూసి ఉత్తరం దక్షిణం ఇట్లా చెప్తున్నారు. ఈ దిక్కులను దేవుడే మానవుల కొరకు ఏర్పాటు చేశారు. ఎందుకనంటే దేవుడు కలుగజేసినటువంటి వాటిని బట్టి మనుషులు దేవునిని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు ఆయనను మహిమపరుస్తాయి. మనం దేవునిని స్తుతించాలన్నా, దేవుని నమ్మాలన్నా, దేవుని వద్దకు రావాలన్నా ముందు దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఈ దేవుడు ఏమి చేశాడు, ఏమి చేయగలడు, ఈయనకున్న అధికారం ఏంటి, ఈయనకున్న మహిమ ఏంటి, ఈయన నమ్ముకుంటే నా జీవితం మేలుగా మారుతుందా, నా కుటుంబ పరిస్థితులు మారుతాయా, మా స్థితిగతులు మారుతాయా నిజంగా అని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిని గూర్చినటువంటి సంగతులను ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఆ దేవుడు తనకు కావాలని కోరుకుంటాడు. దేశంలో ఎవడైనా ఆశీర్వాదించబడాలని కోరుకుంటే నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవాలని కోరుకోవాలంట. అంటే నమ్మదగినటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము నమ్మదగిన వారు కాకపోయినను దేవుడు నమ్మదగిన వాడు. సో కాబట్టి మనలో అలాంటి నమ్మకాన్ని చూపించగలిగి దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి నమ్మకము కలిగినటువంటి జీవితాలు మన దగ్గర ఉండవు. కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు నమ్ముకున్న నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆ స్థితులలో నీకు సహాయం చేయడానికి దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. అందుకనే మనం కోరుకుంటే ఎవరిని కోరుకోవాలి? నమ్మదగిన దేవుణ్ణి కోరుకోవాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. నమ్మదగిన దేవుణ్ణి నమ్మాడు. నమ్మదగిన దేవుణ్ణి నమ్మితే వాళ్ళ జీవితాలు కూడా ఆ దేవునికి తగినట్లుగానే వాళ్ళ పరిస్థితులు కూడా మారిపోతాయి. ఖచ్చితంగా మారిపోతాయి. ఎందుకంటే దేవుడు మాత్రమే చేయగలరు కాబట్టి. అలాంటి దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలి. లోకంలో కనబడినవన్నీ మనల్ని ఆశీర్వదించవు. కనబడినవన్నీ మనల్ని వృద్ధిలోకి తీసుకురావు. కనబడే ప్రతిదీ మనల్ని మార్పులోనికి తీసుకొని రావు. ఈ లోకంలో మనిషి ఎన్ని రకాలైన వాళ్ళ పరిస్థితులను ఒకవేళ మార్చుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడినా సరే నిజమైనటువంటి దేవుడు మాత్రమే మన బ్రతుకులను మార్చగలిగిన వాడు, మన స్థితిగతులను మార్చగలిగిన వాడు, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని అర్థం చేసుకొని మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు, నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన పేరు తెలుసుకోవాలి.
తెలియకుండా జనం ఏమంటారంటే ఏ పేరుతో పిలిచినా ఆ దేవుణ్ణే కదా అంటారు. ఏ పేరుతో పిలిచిన ఆ దేవుణ్ణి అయితే ఏ పేరుతో పిలిచినా నువ్వు వస్తావా? ఏ పేరుతో పిలిచిన నువ్వు రావుగా, నువ్వు పలకవుగా, మరి నువ్వు పలకొచ్చుగా, మరి ఏ పేరుతో పిలిస్తేనేమి అంటే నువ్వు పలకవు. ఏ పేరుతో పిలిచినా నువ్వు పలకవు, మాట్లాడవు, రావు. కానీ దేవుణ్ణి మాత్రం ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు, మాట్లాడతాడు. ఎందుకని అట్లా ఒప్పుకుంటాడు ఆయన? నన్ను ఆయన అంగీకరిస్తాడా? లేదు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. నువ్వు ఎట్లా పెడితే అట్లా పిలిస్తే ఆయన నీకు ఉత్తరం ఇవ్వడు, నీకు సహాయం రాదు. నీకు సహాయం రావాలంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే నీకు సహాయం వస్తుంది. ఆమేన్. అంతేగాని మనం ఎటువైపు చూసి ఎక్కడికెక్కడికో తిరిగి ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చి సహాయం రావాలి, ఆశీర్వాదం రావాలని నువ్వు భూమి అంతములు తిరిగి వచ్చినా సరే నీకు సహాయం రాదు. ఎందుకంటే సహాయం చేసేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే సహాయం చేయగలడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన. ఇప్పుడు ఏ దేవుడు ఆయన? పరిశుద్ధ దేవుడు ఆయన. అందుకనే ఈయన ఏమంటాడంటే, నేను కొద్దిగా చెప్పి ముగిస్తాను, సమయం లేదు కాబట్టి మీకు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో అన్నాడు. అంటే ఈ పరిశుద్ధ దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఆ యొక్క నీళ్లను ఏం చేశాడంటే ఆయన నీళ్లను బట్టలో మూటగట్టాడు అని ఉంది వాక్యంలో. తన పిడికిలతో గాలిని పట్టుకున్నటువంటి ఈ దేవునికి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాడు అందరి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనకు ఒక పేరు ఉంది. అంతేనా? అదేనా చెప్తుంది ఆయన? ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనకు ఒక పేరుంది. ఆ పేరు కలిగినటువంటి ఆయన ఎవరో నీకు తెలిసి ఉన్నదా? నిజంగా ఆయన అన్నాడు, మనుషులలో నేను పశుప్రాయుడుననే. మంచి జ్ఞానవంతుడే, కానీ దేవునిని, ఆయన కుమారుని తెలుసుకోకపోతే భూమి మీద మనిషి జీవితం ఎంత ఉన్నతమైన చదువైనా, ఉన్నతమైనటువంటి కులమైనా, ఉన్నతమైనటువంటి స్థితి ఏదైనా సరే, దేవునిని కుమారుని ఎరుగని ప్రతివాడు భూమి మీద గొప్పవాడు కానేరడు. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. లోకం దృష్టికి వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు, భాగ్యవంతులు అవ్వచ్చు, గొప్ప పేరుతో పిలువబడవచ్చు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు, దరిద్రులు, దిగంబరులు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు నిజంగా చెప్పాలంటే దేవుని దృష్టికి వారు వెన్నికైన వాళ్ళు కాదు వాళ్ళు. సో దేవుడు ఎవరిని ఆయన ప్రేమించి గొప్పగా ఎంచుకుంటున్నాడంటే, ఆయనను, ఆయన కుమారుణ్ణి కలిగినటువంటి వారిని దేవుడు గొప్పవారిగా ఎంచుకుంటున్నాడు. వాళ్ళని జ్ఞానవంతులుగా ఎంచుకుంటున్నాడు. వారిని దేవుని పిల్లలుగా ఎంచుకున్నాడు ఆయన. ఎందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారము అనుగ్రహించాడు. సో ఎంత గొప్ప భాగ్యము అంటే, నీవు దేవుని బిడ్డలుగా తీర్చబడేటువంటి ధన్యతను, గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. మనకంటే ఎవరైతే ఆయన కుమారుణ్ణి ఎరిగి ఉండాలి అని అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఎరిగి ఉండాలంటే ముందు దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షించాలి. ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించకుండా, యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి ఆకర్షించనదే అని అన్నాడు. దేవుడు ఆకర్షించకుండా ఒక వ్యక్తి దేవుని కుమారుని యొద్దకు రాలేడు. కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి. ఎంతో మందికి సువార్త ప్రకటించబడుతుంది. మన గ్రామంలో ఎప్పుడు దైవ సేవకులు ఎంతో మంది వచ్చి ప్రకటిస్తుంటారు. మందిరాలు ఉంటాయి, సేవకులు ఉంటారు, ప్రకటిస్తుంటారు. కానీ మనలో ఎంతమంది దేవుని వద్దకు వెళ్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్తున్నారు? ఎంతమంది అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క ఆకర్షణ, దేవుడు ఆకర్షణ వాళ్ళని ఇంకా ఆకర్షించలేదు.
ఒకవేళ వాళ్ళను దేవుడు ఆకర్షించి ఉండుంటే వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారు? ఆదివారం ఆరాధన జరుగుతుంటే రోడ్లమ్మటి ఎక్కడో పొలాలలో ఎందుకు ఉంటారు చెప్పండి? ఉంటారా? ఉండరు. కారణం ఏంటంటే దేవుడు వారిని ఆకర్షించలేదు. ప్రభువు చెప్పాడు, నా తండ్రి ఆకర్షించాలి అన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించాలి అని అంటే ఆ వ్యక్తి దేవునికి భయపడేవాడై ఉండాలి. అందరిని దేవుడు తన యొద్దకు ఆకర్షించడు. దేవునికి భయపడే వ్యక్తి కావాలి. ఎవరైతే ఆయనను, అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు, దేవునికి భయపడే ప్రతి వ్యక్తిని ఆయన అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి భయపడాలి. దేవుడు ఉన్నాడని భయపడాలా. నీకు నోరు ఉంది కదని, నీకు బలం ఉంది కదని, డబ్బు ఉందని కానీ, ఇంకా ఏదో నీకు ఉన్నాయని ఇట్లా ఆలోచించుకొని నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అది దేవుని దృష్టికి పాపము. కాబట్టి దేవుడు నిన్ను అంగీకరించడు. ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించాలంటే దేవునికి భయపడాలి. ఈరోజు నిజంగా దైవ భయం ఉందా లోకంలో చూస్తే ప్రజల దగ్గర? రోమాపత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, వారి కన్నుల ఎదుట ఏమి లేదన్నాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని అన్నాడు. దేవుని భయము వారి కన్నుల ఎదుట ఉంటే, మందిరం వాడు జరుగుతుంటే ఇంట్లో టీవీలు పెట్టుకొని డాన్సులు వేస్తుంటారా? టీవీలు పెట్టుకొని వాటిని చూస్తుంటారా? భయం ఉంటే? భయపడే వాళ్ళైతే నీకు వారకోడికలు జరుగుతుంటాయి, విజ్ఞాపన జరుగుతుంటుంది, హోమ్ నైట్ ప్రైజ్ జరుగుతుంటాయి, సేవకులు వచ్చి మీటింగ్స్ పెట్టి సువార్త జరుగుతుంటారు. దైవ భయం ఉంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటారా జనం చెప్పండి? నిజంగా వారి కన్నులు ఎదుట దైవ భయము లేదు. ఇదే మాటను అబ్రహాం అన్నాడు, నీవెందుకు నాకు ఈ మాట చెప్పావని ఆ యొక్క రాజు అడిగితే అబ్రహాం అన్న మాట ఏంటో తెలుసా? ఈ జనులు దేవుని భయము లేని వారు అని చెప్పాడు. వీళ్ళకి దేవుని భయం లేదు. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎలాంటి దోషాలైనా, నేరాలైనా, ఎలాంటి పాపమైనా చేస్తారు. వీళ్ళు భయం లేని వాళ్ళండి. భయం ఉంటే, తల్లిదండ్రుల భయం ఉంటే పిల్లలు తప్పు చేస్తారా? భర్త భయం ఉంటే భార్య తప్పు చేసిందా? ఒక అధికారి భయం ఉంటే ప్రజలు మరి ఆ యొక్క పద్ధతులను మీరుతారా? మీరు చెప్పండి. ఒక అధికారి భయం ఉంటే మనము తప్పు చేయడానికి గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, దేశాలు కానీ ముందుకు రావు. ఆ భయము లేకనే ఈరోజు లోకం ఇలా ఉండిపోయింది. భయపడే వాళ్ళు లేరు, ఎదిరించే వాళ్ళు వచ్చారు. భయపడాలి. ఎవరికి భయపడాలో వారికి భయపడాలి. ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించాలి. సన్మానించవలసిన వారిని సన్మానించాలి. రెట్టింపు ఘనతకు అర్హులను ఎంచాలి. వాళ్ళను ఎంచితేనే జరుగుతుంది. నిజంగా ఈ దైవ భయం లేదు కాబట్టి అనేకులు దేవుని వద్దకు రాలేకపోతున్నారు. దేవుడు వారిని అంగీకరించలేకపోతున్నారు. అయితే ప్రియులరా, మనము ఈ సృష్టికర్త అయినటువంటి దేవునికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన పూర్వము మనకు మీకా 5:2 ఏమని ఉందంటే వాక్యంలో మీరు చదివితే, యూదయ బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నీవు స్వల్పమైన దానివైనప్పటికీ నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బాగా గుర్తుపెట్టుకోవాలి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఒక ఆయన ఎవరు అని అంటే, కీర్తన భాగం 2వ అధ్యాయంలో ఉన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పినాడు. ఆయనే సర్వోన్నతుడైనటువంటి భూమి ఆకాశముల సృష్టికర్త అయినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన యెహోవా. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి తెలుసుకోవాలి లోకం. మీరు క్రిస్మస్ చేస్తున్నారు, ప్రపంచం అంతా చేస్తుంది క్రిస్మస్. కానీ ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసినా రంగులు కొట్టుకోను, కొత్త బట్టలు తెచ్చుకోను, మంచి మంచి వంటలు వండుకొని తినడానికి
పండగలు వస్తే స్టార్లు కట్టుకోవడానికి కిందకు దైవజనులు చెప్పినట్లు ఇవన్నీ చేస్తున్నారు, కానీ దేవుని కుమారుణ్ణి గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నారా? అసలు దేవుని కుమారుణ్ణి కనుగొంటున్నారా? రండి, దేవుని కుమారుణ్ణి మనము తెలుసుకోవాలి, కనుగొనాలి. మనము యేసు ప్రభు అయిన దేవుని కుమారుణ్ణి మనం తెలుసుకోవాలంటే మనకు దేవుడు ఆయనను మనకు ప్రత్యక్షపరచాలి, ఆయన మనకు తెలియచేయాలి. అందుకనే పేతురు యేసు ప్రభు అన్నాడు, పేతురు నరమాత్రులు ఎవరు నీకు ఈ సంగతిని తెలియచేయలేదు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశాడు. ఏమని? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన ప్రభువు, నీవు క్రీస్తువు అని. యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవరు చెప్పారంట పేతురికి? నరులు చెప్పారా? నరులు చెప్పారు ఆ సంగతిని? ఎవరు చెప్పారంట ఆయనకి? పరలోకమందున్న నా తండ్రి అని చెప్పాడు యేసు ప్రభు. పరలోకమందున్నటువంటి తండ్రి ఏమని తెలియజేశాడు పేతురికి అని అంటే, ఆయన నా ప్రియమైన కుమారుడు, ఆయన నా జనితైక కుమారుడు ఆయన. అంటే ఇప్పుడు ఈ సంగతి దేవుని వలన ఎవరు తెలుసుకున్నారు? పేతురు తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము లోకమంతా దేవుని కోరిక ఏంటంటే, మీకు చదవండి ఒక మాటను. ఆయన కోరిక ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. ఆమేన్, హల్లెలూయా. ఏందంట ఇక్కడ? యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అంటే ఆయన మెస్సియా, ఆయనే యేసు ప్రభు. ఈయనను తెలుసుకోవాలి. మనందరం ఆయన నామమందు విశ్వాసం ఉంచి మనము జీవం పొందాలి. ఎవరి యందు? యేసు ప్రభునందు మనము జీవం పొందాలి. అందుకని ఇందాక దైవజనుడు చెప్తూ, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. అంటే నశించిపోతున్న వారికి ఏం కావాలి? జీవం కావాలి. జీవం వస్తే నశించిపోయేవాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. నశించిపోయే వ్యక్తి జీవం వచ్చినప్పుడు అతడు బ్రతికి జీవిస్తాడు. అందుకనే యేసు ప్రభు నామమును బట్టి మనకు జీవమును దయచేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆయనను గూర్చి మనం తెలుసుకోవాలి. అందుకని ఆయనని లోకానికి పంపించాడు దేవుడు. దేవుడు తన కుమారుణ్ణి లోకమునకు పంపెను. ఉందా? అన్నాడు అదే మాట. దేవుడు తన కుమారుణ్ణి లోకమునకు పంపెను. ఎందుకు పంపాడు లోకమునకు? నశించుచున్నవారు రక్షించబడడానికి, నిత్య జీవమును పొందడానికి. ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయనలో ఉన్న జీవమును మనం పొందుకొని ఆయన కుమారుడైన యేసు ప్రభునందు మనము దేవునికి పిల్లలం అవ్వాలని దేవుడు తన కుమారుని లోకమునకు పంపాడు. అందుకన్నాడు, నేడు దావీదు పట్టణమందు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టిన ఆయన ఎవరు? లోక రక్షకుడు ఆయన. అందుకనే యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కృపచూపు వారన్నా ఆయన కృప చూపి, దేవుడు కృప చూపించే వారందరికీ ఐశ్వర్యం ఇవ్వడానికి ఆయన అధిక శక్తిమంతుడై ఉన్నాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు, అందుకన్నాడు ఆ యొక్క దూత వచ్చి వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి, లేక ఆయనకు యేసు అని పేరు
ఎందుకని ఈ పేరు పెట్టమన్నాడు అని అంటే, దేవుని యొక్క నామము, దేవుని కుమారుని నామము లోకానికి తెలియాలి. ఆ నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమై ఉంది. అందుకే యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు అన్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను యేసు ప్రభు తన తండ్రి నామమును ధరించుకొని లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన నామం పేరిట నీకు రక్షణ ఉంది. ఆయన నామము ద్వారా నీవు, నీ కుటుంబము నిత్య జీవం పొందుతారు. ఆయన నామము విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలుగా మనము అధికారాన్ని పొందుకుంటాం. అందుకనే యేసు ప్రభుని లోకానికి దేవుడు అనుగ్రహించాడు. ఆయనంత మహిమను విడిచి లోకానికి వచ్చింది. ఆయనంత ఉన్నతమైనటువంటి తన మహిమను విడిచి వచ్చింది. ఎందుకనంటే మనము నశించకుండా నిత్య జీవమును మనం పొందటానికి. కాబట్టి మనందరం ప్రభువు ద్వారా మరింత విశ్వాసంతో మనం ముందుకు కొనసాగేటప్పుడు దేవుని కుమారుణ్ణి మనము కలిగి ఉండాలి. తండ్రిని కుమారుణ్ణి మనము కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, తండ్రిని కుమారుణ్ణి మనము కలిగి ఉండాలి. మనము తండ్రిని ఎరిగి ఉండాలి, కుమారుని ఎరిగి ఉండాలి. యేసుప్రభు అన్నాడు, తండ్రిని ఎరిగిన వాడు కుమారుని ఎరుగుంటాడు, కుమారుని ఎరిగిన వాడు తండ్రిని వెరిగుంటాడు అన్నాడు. సో మనం తండ్రిని ఎరిగి ఉండాలి, కుమారుని ఎరిగి ఉండాలి. మీ బోధనలో తండ్రిని గురించి బోధించాలి, మీ బోధనలో కుమారుని గురించి బోధించాలి. మీ ప్రార్థనలో తండ్రి ఉండాలి, మీ ప్రార్థనలో కుమారుడు ఉండాలి. మీ ప్రార్థన యేసు క్రీస్తు ద్వారా పరలోకమందున్న తండ్రి యొద్దకు మీ ప్రార్థన చేరాలి. కాబట్టి మనము తండ్రిని కుమారుణ్ణి కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం తండ్రిని కుమారుణ్ణి మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి రక్షకుడిగా ఆయన కన్యమరే గర్భాన ఈ లోకములో పుట్టినాడని నువ్వు నమ్మిన నీ విశ్వాసానికి బలము కలుగుతున్నప్పుడు ఆమేన్. అప్పుడే నీకు బలము. నీకు యేసు ప్రభు ఎవరు అర్థము కానన్ని రోజులు నీవు ఆయన నమ్ముకున్నానని చెప్పి నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ఎవరేం చేసినా ఆయన ఎవరో నీకు తెలియకుండా ఈ భూమి మీద నీ జీవితానికి సంపూర్ణము లేదు. ఆయనను గూర్చి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుకోవచ్చు, నేను వారం చర్చికి పోతున్నాను, రోజు బైబిల్ చదువుతున్నాను. నువ్వు రోజు బైబిల్ చదివినా, నువ్వు వారం చర్చికి వెళ్ళినా దేవుడు తన కుమారుని నీకు బయలుపరచనంత వరకు ఆయన ఎవరో నీకు తెలియదు. నీకు తెలియాలంటే ముందు నువ్వు తండ్రిని వేడుకోవాలి. నాయనా, నీవు మమ్మల్ని ప్రేమించావు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించావు కాబట్టి నాయనా నువ్వు మమ్మల్ని ప్రేమించావు, నీ అద్వితీయ కుమారుని మా కొరకు పంపావు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అద్వితీయ కుమారుడైన, జనతైక కుమారుడైన యేసు ప్రభువుని బట్టి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు తండ్రి ద్వారా కుమారుని యందు విశ్వాసం ఉంచుతావు, కుమారుని ద్వారా తండ్రిని తెలుసుకుంటావు. కాబట్టి మనము యేసు ప్రభువు ద్వారా నిత్య జీవమును, నిత్య మహిమను పొందడానికి దేవుడి గొప్ప భాగ్యమును అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనం నిత్య మహిమను చేరుకుంటాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, మీరు మీ కుటుంబాలతో కూడా కేవలం ఒక క్రిస్మస్ పండుగ అంటే ఏదో మనకు నచ్చినట్లు మనం చేసుకోవడం కాదు. చాలామంది చివరి దినాలలో అలా మారిపోయారు. చర్చిలు, పాస్టర్స్, విశ్వాసులు ఎవరికి వాళ్ళే పార్టీలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని, ఐక్యత లేక, సమాధానం లేక, సమాధానకర్త అయిన ప్రభు వాళ్ళలో లేక, సమాధానపరిచే దేవుడు వాళ్ళలో లేక, వాళ్ళు ఇంకా అపవాది క్రియలకు చోటిచ్చి ఇంకను దేవుని ప్రజలను పాడు చేస్తున్నారు. ఇలా పాడు చేసే ప్రతి ఒక్కళ్ళు పాడైపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం దైవ భయము కలిగి, నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవునికి నమ్మకస్తుడిగా ఉండు, నమ్మకస్తురాలుగా ఉండు. దేవుని ప్రేమను పంచు, దేవుని ప్రేమను చూపించు. దేవుని యందు అందరూ ఐక్యత కలిగి ప్రభువును ఆరాధించాలి, మహిమపరచాలి. మీరే ఎక్కడైనా ఉండండి, ఏ చర్చికి వెళ్ళండి, చర్చిలకు వెళ్ళి గొడవలు పెట్టుకోవద్దు. పండుగలు చేసుకునేటప్పుడు స్టార్లు కట్టి, మాకెళ్ళైతే పార్టీల ప్రకారం స్టార్లు కట్టారు. ఒక స్టార్ కడితే ఆ ఒక పార్టీ వాళ్ళు, ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకొక స్టార్ కడతారు. ఈ స్టార్లు కట్టుకుండేది అందరూ అలా చేసుకుంటున్నారు. ఎందుకు ఈ స్టారు? ఎవరికి ఆ స్టారు? క్రీస్తు మన హృదయములలో ప్రకాశిస్తే చాలు, ఆయనే మన స్టార్. ఆయన మన హృదయాలలో ప్రకాశించాలంటే సువార్త ద్వారా ఆయన మన హృదయాలలో ప్రకాశిస్తాడు. కాబట్టి
చక్కగా దేవుని మాటలు వింటూ మన కుటుంబాలు ఆశీర్వదించబడాలే కానీ